మీరు నేను నేర్చుకునే వాళ్ళ ముక్కలు కొంచెం చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఐ వుడ్ సే ఈజ్ లైక్ ఎ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఇస్ లైక్ ఎ బ్యాడ్ కాప్. ఇద్దరి పర్పస్ ఒకటే, కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు. క్లైమాక్స్ లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. అది చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ హ్యాక్ చేసుకున్నట్టు దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరే ఇద్దరు. ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా, అందుకే తొందరగా వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పుడు హీరో తెచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తాడు. అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందిరా నాకు, నువ్వు ఇలా నీకు అమ్మాయి దొరికింది కదా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే ఆయన ఎమోషన్ అయ్యాడు. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఆయన అంత నమ్మకంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో పిలిపారు. ఇద్దరిని ఒకటే. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్ ఆయనకు పనిచేయడం ఇస్ లైక్ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్ కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా, కొన్ని పిక్నిక్ ఫోటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని వెళ్ళి అనుకున్నా, కానీ మనోడు లూయి విటాన్ టాప్ అండ్ బలింజియో షూస్ అండ్ గుచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్ గా అప్పుడు తిరిగి అమ్మో గారా లేకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే బట్ లుకింగ్ డాషింగ్ అండ్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళిద్దరే వాళ్ళ హీరోస్ అండి. ఒక దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్ గా తినేవారు అన్నట్టుంది అసలు. అంతే సేమ్ యానిమల్ పర్ఫెక్ట్ అతను. జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ గరుత గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడు మేము ఏంటో ఆడుకుంటాం కానీ పాపం ఈవెన్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికెళ్ళి కట్ ఉంటుంది. పొద్దున్న యాక్షన్ అని చెప్పి ఇంటికెళ్ళి కట్ ఉంటుందేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు, కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్ గా. అండ్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ నాట్ ఎవర్ వి డూ ప్రమోషన్స్ వైజ్ ట్రైలర్ ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ us reach to the audience. So I really hope you like it. And మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డాము కానీ చూడండి అని, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే.